For advertisements, please contact 8125893028. మా ఈమెయిల్ ఐడి maxtvtelugu@gmail.com. హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు మ్యాక్స్ టీవీ. ఈరోజు మనతో ఉన్న గెస్ట్ సౌభాగ్య మ్యారేజ్ బ్యూరో అధినేత డాక్టర్ కోనాల భాగ్యలక్ష్మి గారు. నమస్కారం మేడం. నమస్తే అమ్మా. అమ్మ, ఒకప్పుడు కాలంలో చూసుకుంటే బాల్య వివాహాలు జరిగేవి. ఇప్పుడు చూసుకుంటే అందరూ 30ల్లో ఇంకా 30 దాటాక కూడా పెళ్లి చేసుకుంటున్నారు. అసలు ఒక అబ్బాయి కానీ ఒక అమ్మాయి కానీ ఏ వయసులో పెళ్లి చేసుకోవడం మంచిది అంటారు? తప్పనిసరిగా చాలా మంచి ప్రశ్న వేశారు మీరు. వయస్సు కన్నా కూడానమ్మా, ఫస్ట్ ఆఫ్ ఆల్ మా పిల్లలు చెప్పాలంటే మా తరాల్లో మాకు 12 ఏళ్ళకి నాకు, మా వారికి ఒక 20 ఏళ్ళ లోపు 18 ఏళ్ళకి 19 ఏళ్ళకి పెళ్ళిళ్ళు అయిపోయాయి. అది బాల్య వివాహం కింద లెక్క. అలా ఎవరు చేసుకోవట్లేదు. మా పెళ్ళయ్యే 48 ఏళ్ళు అయిపోయింది. ఇప్పుడంతా వెల్ సెటిల్డ్ అయిపోవాలి కదా. మా చదువులు కూడా అవ్వకుండా పెళ్ళిళ్ళు చేశారు. అయితే ఇప్పుడు ఏంటంటే అమ్మాయి చదువులు పూర్తవ్వాలి అంటే 20 సంవత్సరాల నుంచి 23 సంవత్సరాల లోపు చదువు అయిపోతుంది, పీజీ అయిపోతుంది. అయిపోయిన తర్వాత వెంటనే పెళ్లి చేయడం మంచిది. నా దృష్టిలో అయితే వెంటనే పెళ్లి చేయాలి. 23 సంవత్సరాలు, 25 ఏళ్ళు రాకుండా ఆడపిల్లకి, 27 దాటకుండా మగపిల్లాడికి, దాటకుండా మగపిల్లాడికి చేస్తే ఆ జోడి చక్కగా ఉంటుంది. అయితే లవ్ మ్యారేజెస్, అరేంజ్డ్ మ్యారేజెస్ జరుగుతున్నాయి, లేదా వయసు డిఫరెన్సెస్ ఉంటున్నాయి. కొంతమంది చిన్నవాళ్ళని ఇంకా అమ్మాయిల కన్నా చిన్నవాళ్ళని చేసుకుంటున్నారు, లేదా వయసు ఇప్పటికి కూడా ఒక అమ్మాయి కన్నా ఒక 10 ఏళ్ళు పెద్దవాళ్ళని అలా కూడా చేసేవాళ్ళు జరుగుతున్నాయి బయట. వయసు పరిమితి అయితే ఎంతవరకు ఉండాలంటారు? వయస్సు పరిమితి అయితే నిజంగా చెప్పాలంటే కనుక ఆడపిల్ల కన్నా మగపిల్లాడికి కనీసం 3 years అన్న గ్యాప్ ఉంటే చాలా బాగుంటుంది. బాగుంటుంది. ఇది వరకు అయితే కనుక ఇప్పుడు 3 years అంటున్నాము, అంత క్రితం 5 years మేమే అన్నాము, ఆ తర్వాత 7 ఏళ్ళు అన్నాము, ఆ తర్వాత అంత క్రితం 10 ఏళ్ళు 15 ఏళ్ళకు తేడాలో కూడా చేసేసేవాళ్ళు. 15 ఏళ్ళ అమ్మాయిని తీసుకొచ్చి 40 ఏళ్ళ వాడికి చేసిన వైనాలు కూడా ఉన్నాయి. అయితే ఏంటంటే ఏజ్ని బట్టి అంతరాలు మారిపోతాయి. ప్రతి 10 yearsలోని ప్రతి 5 yearsలోని కూడా మెంటాలిటీస్ మారిపోతున్నాయి. అందువల్ల అవన్నీ ఎంతవరకు నిలుస్తాయంటే నిలవట్లేదు. ఇప్పుడు సెలబ్రిటీలు మీరు అన్నట్టుగా 10 ఏళ్ళు తేడా అయినా చేసేసుకుంటున్నారు. వాళ్ళు ఎంత మెయింటైన్ చేస్తున్నారు? మరి మన వాళ్ళు చేయగలరా? వాళ్ళు అలాగే ఉంటున్నారు కదా, అలాగే మొత్తం మోడల్స్ లాగే ఉంటున్నారు కదా. మరి మన వాళ్ళు అప్పలమ్మ అమ్మమ్మ లాగా అయిపోతారు కదా. మరి అలాంటప్పుడు మరి అలా ఉంటే మరి వీళ్ళకి అట్రాక్షన్ పోయి వీళ్ళు పక్క చూపులు పక్కదారులు లేకపోతే వేరే విధంగా సంబంధ బాంధవ్యాలు పెట్టుకొని సంసారాలు ముక్కలైపోతున్నాయి. అందువలన ఎప్పుడు కూడా ఏజ్ గ్యాప్ అనేది 15 రోజులున్నా పర్వాలేదు, నెల్లాళ్ళున్నా పర్వాలేదు, కానీ పెద్ద చిన్న అనే తారతమ్యం ఎందుకు పెట్టారు అంటే కనుక మగవాడి కన్నా ఆడదాని తెలివితేటలు విపరీతంగా పెరుగుతాయి. అమ్మాయి 11-12 సంవత్సరాలకి ఆ అమ్మాయి చక్కగా రజస్వల్ అయిపోతుంది, అంటే మెచ్యూరిటీ లెవెల్స్ స్టార్ట్ అవుతాయి. మగపిల్లాడికి 14 ఏళ్ళు 15 ఏళ్ళకి కానీ అంటే 2-3 ఏళ్ళు తేడా ఉంటుంది. అందువలన తేడా ఉండాలి అని పెట్టడం జరిగింది. ఇంకా కొంతమంది అంటూ ఉంటారు, ఏమంటే రాముల వారి కంటే సీత పెద్దదట్టు కదండి అంటారు. సీతమ్మ వారు పెద్దది, రాముల వారు చిన్న అన్నది ఎక్కడ లేదు. అర్థమైందా? ఆయన జనకుడికి అమ్మవారు నాగలి దున్నుతుంటే దొరికింది సీతమ్మవారు. అదేవిధంగా శ్రీరామచంద్రుడు పుత్రకామేష్టి యాగం దశరథ మహారాజ్ చేసినప్పుడు పుట్టాడు. రామాయణంలో ఏం చెప్పారు? సీతాదేవి పెళ్ళైన తరువాత వనవాసానికి వెళ్ళినప్పుడు సీతామాతకి రాముల వారికి వయస్సు తారతమ్యం చెప్పడం జరిగింది. అందువలన ఆయనే పెద్దవాడు, ఈవిడే చిన్నది అని అక్కడ మనకి వైనం తెలిసింది. అందువలన ఎప్పుడు కూడా అష్టవర్షాం కన్యాం అనేవారు, అంటే 8 సంవత్సరాల పిల్లకి పెళ్లి చేసేవారు పూర్వం. ఆ 8 సంవత్సరాల పిల్లలకు పెళ్లి చేస్తే రాజా రామ్మోహన్ రాయ్ లాంటి వాళ్ళందరూ కూడా ఈ బాల్య వివాహాలని రద్దు చేయించి ఆడదానికి ఈ వ్యవస్థ పూర్తిగా అందరూ కూడా విధవులుగా మారిపోతున్నారు, ఏంటిది అన్యాయం జరుగుతుంది ఆడపిల్లకి అనేసి మొత్తం పోరాటం చేసి మహానుభావులందరూ కలిసి మొత్తం మీద ఒక మంచి చట్టాలను తీసుకొచ్చి మన వాళ్ళందరికీ కూడా ఆడవాళ్ళకి భద్రత కల్పించారు. అందువలన ఇప్పుడు వివాహం ఎప్పుడు ఎలాగా అనేది కాదు, దాన్ని నిలబెట్టుకోవడం చాలా ముఖ్యమైన విషయం. అమ్మ, నచ్చిన వ్యక్తిని పెళ్లి చేసుకోవాలంటే ఎలా? నచ్చిన వ్యక్తిని పెళ్లి చేసుకోవాలంటే ఎలాగా అంటే కనుక మనం అమ్మవారు పార్వతీదేవి రకరకాల అవతారాల్లో చెప్పింది. అపర్ణగా ఆకులు అలములు తిని ఆవిడ ఈశ్వరుని పెళ్ళాడింది. అదేవిధంగా అక్షయంబుగా కాశీ లోపల అన్నపూర్ణ భవానివై సాక్షి గణపతి కన్న తల్లివి సద్గుణావతి సాంభవి. అమ్మవారిని ఎవరైతే గట్టిగా పూజిస్తారో
ఆ అమ్మవారి యొక్క నామాల్లో కామే సజ్ఞాత మాంగళ్య సూత్ర శోభిత కందర, ఇది రోజు చేసుకుంటూ ఉండి తప్పనిసరిగా నచ్చిన వాడిని పెళ్లి చేసుకుంటారు. ఆవిడ సాధ్వి స్వాధీన వల్లభ, భర్తనే వశం చేసుకొని ఆయన్ని క్రీగంట చూపులతోటే కట్టేసింది. అందువల్ల ఈ ప్రేమించి పెళ్లి చేసుకునే వాళ్ళందరూ కూడా లలితా సహస్రనామంలో కొన్ని ముఖ్యమైన మంత్రాలను బాగా రుబ్బండి, మీ భర్త మీ మాట వింటాడు. ధన్యవాదాలమ్మా, చాలా చక్కగా చెప్పారు. శ్రీమాత్రే నమః.